అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు సూర్యనారాయణ టెంపుల్ దర్శించుకుందామండి. రథసప్తమి కదా, దాని సందర్భంగా మీకు టెంపుల్ పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ టెంపుల్ ఏమొచ్చి విశాఖపట్నం నుంచి సింహాచలం, మీకు అందరికీ తెలుసు సింహాచల దేవస్థానము వారిచే ప్రతిష్ఠించబడిన దేవాలయం అండి ఇది. ఇక మనము ప్రస్తుతానికి గోశాల దగ్గర, అంటే గోశాల దగ్గర టెంపుల్ అంటున్నారు కానీ పాత గోశాల ఏరియా మీకు చూపించాను. ఇవ్వండి, సింహాచలం నుంచి మనము డైరెక్ట్గా హనుమంతొక రూట్ వెళ్ళవలసి వస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొత్త గోశాల ఉందండి. ఆ ఏరియాలోని స్వామివారిని ప్రతిష్ఠించారు. అక్కడికి మనం ఇప్పుడు వెళ్తున్నాము. ఇగో మన సింహాచలంలో ఉన్నాము. ఇక్కడ నుంచి మీకు రూట్ చూపిస్తాను. మనం డైరెక్టర్గా వెళ్ళిపోతాం. ప్రజెంట్ మన సింహాచలం క్రాస్ అయిపోయామండి. ఇక్కడ నుంచి మనం చూస్తున్నారు కదా, ఎదురుకుంటా అడివారం అండి. ఇది అడివారం నుంచి ఇగోండి హనుమంతొక రూట్ వచ్చేసాము. ఇటు నుంచి మనకి వెళ్తే హనుమంతకి వెళ్ళక ముందే మనకు దొగుతుందండి. ఇగోండి కొత్త గోశాల పైనాపిల్ కాలనీ దాటిన తర్వాత ఉన్నదండి. ఇగోండి చూసారు కదా, గోశాల చాలా పెద్దదండి. ఇది చాలా చక్కటి వాతావరణంలో బాగుంటుంది. ఇగోండి తర్వాతే మనకి శివనాథ్ టెంపుల్ ఉంది. అక్కడికి మనం ప్రజెంట్ వస్తున్నాము స్వామివారిని దర్శించుకోవడానికి. ఇగోండి చక్కగా ఈ గోడ డిజైన్ చేశారండి. అన్ని శ్రీకృష్ణుడి లీలలన్నీ ఇంత మీద పెయింటింగ్లో డిజైన్ చేస్తే చాలా బాగుందండి. మీరు కూడా అవి చూడండి. ఇగోండి మనం సూర్యనారాయణ టెంపుల్కి అయితే మనం వచ్చేసాం ప్రజెంటు. స్వామి చాలా మహిమగల దేవుడండి. ఈ సూర్యనారాయణమూర్తి తన తల్లికి తన మాట ఇచ్చారండి. భక్తులు తెల్లవారు లెగ్గానే స్నానం కానీ బ్రష్ కానీ ఏమీ లేకపోయినా సరే లేచి ఒక్కసారి నన్ను తలుచుకుంటే వాళ్ళ కోరికలన్నీ నెరవేరుస్తానని ఖచ్చితంగా అని వాళ్ళ అమ్మకి మాట ఇచ్చారండి. దాని ప్రకారమే స్వామివారిని తలుచుకొని ఏ పని అయినా సరే జయమైపోద్దండి. ఆ విధంగానే స్వామిగారు పొద్దున్న తన తల్లి దగ్గర నుంచి పాదపూజ చేసుకొని తర్వాత ప్రజలకి అందరికీ కోరికలు నెరవేరుస్తూ సాయంత్రం వేళకి తన భార్యలైన సంధ్యా సాయి దగ్గర చేరుకుంటారటండి. ఆ తర్వాత అక్కడ నైట్ ఉండి మళ్ళీ మార్నింగ్ కల్లా తల్లి దగ్గరికి వచ్చేస్తారట. మనకి నాకు తెలిసిన 2 ముక్కలు మీకు చెప్పాను. మనకి ఏ దేవుడు కంటికి కనపడండి. ఈయన మటుకు మనకి తెల్లవారితే పొద్దుయితే ఖచ్చితంగా కంటికి కనబడతాడు ఖచ్చితంగా. ఈ స్వామివారిని దండం పెట్టుకునేటప్పుడు మీరు కళ్ళు తెరిచి దండం పెట్టుకోవాలటండి. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోవద్దండి. ఎందుకంటే చూసారు కదా, ఉన్నతిని దర్శించుకున్నారు కదా, మీరు కూడా వచ్చి 40 రథసప్తమి ఆ రోజు వచ్చి స్వామివారిని దర్శించుకోండి.